Kamas Vivadi. Subscribe the channel and click on the bell icon to receive the notification. Students, now I am going to explain the concept of cost volume profit analysis. Cost volume profit analysis. వ్యయ పరిమాణ లాభ విశ్లేషణ. వ్యయము, పరిమాణము, లాభము, ఈ మూడింటి విశ్లేషణ మీద ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నాను విద్యార్థులారా. వ్యయానికి, పరిమాణానికి, లాభానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంటుంది? వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ కాస్ట్, వాల్యూమ్ అండ్ ప్రాఫిట్? దీస్ points are to be discussed in our present video, dear students. First we will see the assumptions of CVP analysis. Fixed costs remain static and marginal costs are completely variable at all levels of output. విద్యార్థులారా, ఈ సివిపి అనాలిసిస్ సంబంధించిన అజంప్షన్స్లో ఒకటేమంటే స్థిర వ్యయాలు ఎలాంటి మార్పు ఉండదు. స్థిర వ్యయాలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. కానీ చర వ్యయాలు అనేవి వాటి ఉత్పత్తి పరిమాణము లేదా స్థాయిల ఆధారంగా మార్పుకు లోనవుతుంటాయి విద్యార్థులారా. సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్ ఎట్ ఆల్ సేల్స్ వాల్యూమ్. అన్ని అమ్మకాల పరిమాణాలలో అమ్మకపు ధర స్థిరంగా ఉంటుందనేది మరొక అజంప్షన్ ఇక్కడ. ఫ్యాక్టర్ ప్రైసెస్ ఆర్ కాన్స్టెంట్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆర్ ఆల్ సేల్స్ వాల్యూమ్స్. ఈ ధర లేదా ధరకు సంబంధించిన కారకాలు అనేవి రకరకాల వస్తు అమ్మకపు స్థాయిల్లో స్థిరంగా ఉంటుంటుంది అనేది మరొక రకమైన అజంప్షన్ విద్యార్థులారా. ఎలిమెంట్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. ఈ మార్జినల్ కాస్టింగ్కి సంబంధించిన కారకాలు ఏంటో చూద్దాం. ఇందులో మనం సహజంగా చూసేటివి మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ equation, contribution margin, profit volume ratio, break even point and margin of safety. ఈ మార్జినల్ కాస్టింగ్లో మనం ఈ ఐదింటిని గురించి ఎక్కువగా చూస్తుంటాం విద్యార్థులు. వీటిని మార్జినల్ కాస్టింగ్ కారకాలుగా లేదా అంశాలుగా చెప్పుకుంటాం. Now we'll see all that factors are elements one by one. The first one is marginal costing equation. Marginal costing సమీకరణం చూడండి. సేల్స్ ఇస్ ఈక్వల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ లాస్. అమ్మకాలు ఇస్ ఈక్వల్ చరవ్యయము ప్లస్ స్థిరవ్యయము ప్లస్ లాభము లేదా నష్టము. అమ్మకాలు సహజంగా చరవ్యయాలు ఉంటాయి, స్థిర వ్యయాలు ఉంటాయి. ఈ రెండింటితో పాటు లాభం కానీ లేదా నష్టం కూడా కలిసి ఉంటుంది విద్యార్థులారా. లాభం అయితేనేమో కూడాలి స్థిర వ్యయానికి చరవ్యయానికి. ఒకవేళ నష్టం అయితేనేమో స్థిర వ్యయము చరవ్యయము కూడగా వచ్చిన దాని నుండి తీసివేయాల్సి ఉంటుంది విద్యార్థులారా. మనం పైన చెప్పుకున్న సమీకరణాన్ని సింప్లిఫై చేస్తూ మరొక సమీకరణం ఉంటుంది చూడండి. ఇక్కడ ఎస్ మైనస్ వి ఇజ్ ఈక్వల్ ఎఫ్ ప్లస్ పిఆర్ఎల్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఇజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే అమ్మకాల్లోంచి మనం చరవ్యయం తీసేస్తే వచ్చేది స్థిరవ్యయం ప్లస్ లాభం కానీ లేదా నష్టం కానీ ఉంటుందన్నమాట. పైన చెప్పిన ఫామ్లోనే సింప్లిఫై చేస్తూ ఈ మరొక ఫామ్లోని తీసుకురావడం జరిగింది విద్యార్థులారా. నెక్స్ట్ contribution. Another element of marginal costing is contribution. Contribution is the difference between the sales and variable cost. విద్యార్థులారా,
కాంట్రిబ్యూషన్ యొక్క అర్థం ఏంటో చెప్తారు చూడండి. కాంట్రిబ్యూషన్ అంటే ఏమన్నారు? అమ్మకాలకు మరియు చెరవేయాలకు మధ్యన తేడాని కాంట్రిబ్యూషన్గా చెప్పుకుంటాం. దీని ఫార్ములా చూసినట్టయితే కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ లాస్. విద్యార్థులారా, కాంట్రిబ్యూషన్లో లాభము మరియు స్థిర వ్యయం కలిసి ఉంటుంది, లేదా స్థిర వ్యయాల నుండి నష్టం తీసిస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంటుంది విద్యార్థులారా. సో ఈ రెండు ఫార్ములలో ఇచ్చిన సమాచారం ఆధారంగా మనం లెక్కలో దేన్నైనా వాడి ఈ కాంట్రిబ్యూషన్ మనం లెక్కించవచ్చు విద్యార్థులారా. తరువాత కాంట్రిబ్యూషన్ మార్జిన్. సో కాంట్రిబ్యూషన్ is equal selling price minus variable marginal costing means variable cost, or contribution is equal profit plus or contribution is equal fixed cost plus or minus profit or loss, or contribution minus fixed cost is equal profit or loss. అంటే కాంట్రిబ్యూషన్ నుంచి మనం స్థిర వ్యయం తీసేస్తే వచ్చేది లాభం కావచ్చు లేదా నష్టం కావచ్చు. ఇంతపురం చెప్పిన ఫార్ములాస్ని ఇక్కడ మరొక రకంగా చెప్పడం జరిగింది విద్యార్థులారా. నెక్స్ట్ పీవీ రేషియో మీన్స్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఈజ్ ద రేషియో ఆఫ్ కాంట్రిబ్యూషన్ డినోటింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ వేరియబుల్ కాస్ట్. విద్యార్థులారా, అమ్మకాలకు మరియు చెరవేయాలకు మధ్య ఉన్న ఆ నిష్పత్తిని మనం కాంట్రిబ్యూషన్ రేషియో లేదా ప్రాఫిట్ పీవీ రేషియోగా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. సిన్స్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ కాస్ట్ డస్ నాట్ చేంజ్, ప్రాఫిట్ ఆర్ వాల్యూమ్ రేషియో ఆల్సో మెజర్డ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రాఫిట్ డ్యూ టు చేంజ్ ఇన్ సేల్స్. విద్యార్థులారా, షార్ట్ రన్లో సహజంగా స్థిర వ్యయంలో ఎలాంటి మార్పులు ఉండవు. కాబట్టి ఈ కాంట్రిబ్యూషన్ లెక్కించేటప్పుడు లాభాల్లో తేడా మరియు అమ్మకాల్లో తేడాని ఉపయోగించి కూడా కాంట్రిబ్యూషన్ లేదా పీవీ రేషియోని మనం లెక్కిస్తుంటాం విద్యార్థులారా. నౌ సీ ద ఫార్ములాస్ ఫర్ ప్రాఫిట్ ఆర్ వాల్యూమ్ రేషియో. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో లేదా పీవీ రేషియో యొక్క ఫార్ములా చూడండి. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ని సేల్స్తో మనం మల్టిప్లై చేసి డివైడ్ చేసినట్లయితే, భాగించినట్లయితే మనకి సహజంగా పీవీ నిష్పత్తి ఎంతో తెలుస్తుంటుంది. లేదా ప్రాఫిట్ ప్లస్ ఆర్ మైనస్ లాస్ డివైడెడ్ బై వేరియబుల్ కాస్ట్. ప్రాఫిట్కి లాభం కూడా ప్రాఫిట్ నుండి నష్టం తీసేస్తే వచ్చేది మన కాంట్రిబ్యూషన్. దానిని వేరియబుల్ కాస్ట్తో డివైడ్ చేయగా వచ్చిన మొత్తానికి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ని యాడ్ చేయమంటున్నారు. సో ఈ విధంగా మనం పీవీ రేషియో కనుక్కోవచ్చు. లేదా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్, దీన్ని ఉపయోగించేలా మనం పీవీ నిష్పత్తి కనుక్కోవచ్చు. ఈ ఫార్ములాస్లో మనం దేనినైనా మనం ఉపయోగించుకొని సహజంగా పీవీ నిష్పత్తిని లెక్కించడానికి అవకాశం ఉంటుంటుంది విద్యార్థులారా. ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ విశ్లేషణ. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్, సేల్స్ వాల్యూమ్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ ప్రాఫిట్స్ అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీస్. విద్యార్థులారా, ఈ బ్రేక్ ఈవెన్ బిందువు లేదా దాని విశ్లేషణ అంటే అర్థం ఏంటంటే అమ్మకపు ధరలు, అమ్మకపు పరిమాణము, స్థిర వ్యయాలు, చర వ్యయాలు మరియు లాభాల మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేయడాన్ని సాధారణంగా బ్రేక్ ఈవెన్ విశ్లేషణగా మనం చెప్పుకుంటాం. విద్యార్థులారా, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్
కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. ఈ బ్రేక్ ఈవెన్ విశ్లేషణ మనం సివిపి అనాలిసిస్ కూడా చెప్పుకుంటాం విద్యార్థులారా. అంటే సివిపి విశ్లేషణ అన్నా బ్రేక్ ఈవెన్ విశ్లేషణ అన్నా తేడా ఏం లేదు, ఈ రెండు కూడా ఒకే అర్థము వచ్చే పదాలు అన్నమాట లేదా అంశాలు. నౌ విల్ సీ ద ఫార్ములాస్ ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్. విద్యార్థులారా, బ్రేక్ ఈవెన్ పాయింట్ లెక్కించడానికి గల ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. BEP is equal ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV రేషియో. బ్రేక్ ఈవెన్ పాయింట్ మనకు కావాలంటే స్థిర వ్యయాలను PV నిష్పత్తితో భాగించినట్లయితే బ్రేక్ ఈవెన్ బిందువు ఎంత వస్తుంటుంది. వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్? Break even point is a point where there is no profit or loss. It means the total sales revenue equal to total cost. విద్యార్థులారా, బ్రేక్ ఈవెన్ బిందువు అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే మొత్తం అమ్మకాలు సమానంగా ఉంటుంటాయో దానిని మనం బ్రేక్ ఈవెన్ బిందువుగా చెప్పుకుంటాం. అంటే మొత్తం ఆదాయం ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఏమో, ఇక్కడ లాభం ఉండదు నష్టం ఉండదు, కాబట్టి దీన్ని లాభ నష్టరహిత బిందువు అని కూడా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. ఈ BEP లెక్కించడానికి మరొక ఫార్ములా టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ మార్జినల్ కాస్ట్ డివైడ్ ఆర్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. విద్యార్థులారా, ఈ సివిపి అనాలిసిస్ని ఉపయోగించినప్పుడు మనం రకరకాల ఫార్ములాస్ ఉపయోగిస్తుంటాం. దానిలో భాగంగా మరొక ఫార్ములా ఏమిటంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఈ ఫార్ములాను ఉపయోగించి కూడా మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ని లెక్కించడానికి అవకాశం ఉంది విద్యార్థులారా. తర్వాత వాల్యూ ఆఫ్ సేల్స్ టు అర్న్ డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. ఇట్ మీన్స్ డిజైర్డ్ సేల్స్ ఫర్ డిజైర్డ్ ప్రాఫిట్. ఆశించిన లాభానికి అమ్మకాల లెక్కింపు. అంటే మనకు ఎంత లాభం కావాలో ఆ విధంగా అంత లాభం పొందడానికి ఎన్ని వస్తువులు అమ్మాలి, ఎంత అమ్మకాలు మనం చేయాలి అనేది ఈ ఫార్ములా మనకు తెలియజేస్తుంటుంది అన్నమాట సమీకరణం. సో ద ఫార్ములా డిజైర్డ్ సేల్స్ ఫర్ డిజైర్డ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై PV రేషియో. మనం ఆశించిన లాభానికి అమ్మకాలకు కనుక్కోవాలంటే స్థిర వ్యయాలకు ఆశించిన లాభాన్ని కూడి ఆ మొత్తాన్ని PV నిష్పత్తితో భాగిస్తే మనకి ఆశించిన లాభానికి అమ్మకాలు ఎంతో తెలుస్తుంటాయి విద్యార్థులారా. తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ సేల్స్. విద్యార్థులారా, మనం ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యొక్క అర్థం ఏంటంటే ఊహించిన అమ్మకాలకు మరియు బ్రేక్ ఈవెన్ అమ్మకాలకు మధ్యన తేడాని మార్జిన్ ఆఫ్ సేఫ్టీగా చెప్పుకుంటాం. రక్షణ అవధి లేదా రక్షణ బిందువు అని మనం దీన్ని తెలుగులో అంటుంటాం విద్యార్థులారా. రక్షణ అవధి ఈజ్ ఈక్వల్ అమ్మకాలు మైనస్ బ్రేక్ ఈవెన్ అమ్మకాలు. ద లార్జర్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ద మోర్ లైక్లీ ఇట్ ఈస్ దట్ ఏ ప్రాఫిట్ విల్ బి మేడ్. అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఎక్కువ ఉంటే అంత అమ్మకాలు అంత లాభాలు ఎక్కువగా వస్తుంటాయి విద్యార్థులారా. సీ ద ఫార్ములా ఫర్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ ప్రొజెక్టెడ్ సేల్స్ మైనస్ BEP సేల్స్ మీన్స్ యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ అనమాట మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా. ద సేమ్ ఈజ్ ఇన్ అనదర్ వే ఆల్సో వీ కెన్ ఫైండ్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, దట్ ఈజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై PV రేషియో. ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీని లెక్కించడానికి మనకి మరొక ఫార్ములా ఉంది విద్యార్థులారా. అదేమంటే లాభము డివైడెడ్ బై PV నిష్పత్తి. సో ఈ విధంగా మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీని లెక్కించే అవకాశం ఉంటుంది విద్యార్థులారా.